నమస్తే. ప్రస్తుతం మనం హైడ్రా ఆఫీస్ దగ్గర ఉన్నాం. హైడ్రాలో పనిచేసిన డిఆర్ఎఫ్ బృందాలు మా శాలరీస్ ఈ ప్రభుత్వం తగ్గించింది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున హైడ్రా ఆఫీస్ ముందు అయితే ధర్నాకు దిగిన పరిస్థితి చూసుకోవచ్చు. దాదాపు వందల సంఖ్యలో కూడా రోడ్లపైన బైఠాయించి హైడ్రా కమిషనర్ బయటికి రావాలి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. వాళ్ళ యొక్క సమస్యలు ఏంటి, మరి ప్రభుత్వం శాలరీస్ విషయంలో ఏం చెప్తా ఉందని చెప్పేసి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి మీ శాలరీస్? మాకు ఇంతకుముందు ఏమో 25,000 చేంజ్ ఉండేది సార్. ఇప్పుడు మాకు 5,000 తగ్గించారు, 7,000 చేంజ్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మార్షల్స్ ఆర్మీ వాళ్ళ మార్షల్స్ వాళ్ళు కూడా 5,000 7,000 తగ్గించడం జరిగింది. మాకు వాళ్ళతో పాటు తగ్గక మాకు కూడా తగ్గించారు. మినిమం చాలా మంది 10 years 15 years నుంచి కాంట్రాక్ట్ బేసిక్ లో చేస్తున్నారు మా టీం వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు మా బాధ ఏంటంటే మాకు కడుపు నొప్పి వేసింది, రోడ్ మీదకి వచ్చాం సార్. ఎందుకంటే ఇప్పుడు మాకు జీతాలు తగ్గడం కాకుండా టైంకి పడకపోవడం, 3 months నుంచి సరిగా జీతాలు రాకపోవడం, మాకు జీతాలు ఏంటంటే 15కి 20 పడిపోవడం మాకు ఇబ్బంది ఉంది సార్. చాలా మంది ప్యూర్ ఫ్యామిలీ విలేజ్ చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి ఇక సిటీకి వచ్చి ఇది 27,000 లో సరిపెట్టుకోలేకపోతున్నాం. మినిమం మాకు 30,000 చేంజ్ అయినా రావాలి సార్. 15 years నుంచి చేస్తున్నప్పుడు అదే శాలరీ ఉందా? అంటే ఫస్ట్ లో మాకు 12,000 15 పెంచుకుంటే వస్తున్నాను సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఏంటంటే 3 months నుంచి ఒకటేసారి జీతం 5,000 7,000 తగ్గడం జరిగింది. ఏం చెప్తాను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మీ శాలరీస్ విషయం? ఇప్పుడు ఏంటంటే కమిషన్ సార్ దాకా వెళ్ళింది సార్, వెళ్ళింది. ఇది ఏంటంటే గవర్నమెంట్ సీఎం సార్ దాకా వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే ఇంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే పెంచుకుంటే వచ్చింది 2,000 3,000 ఇయర్ కి 5,000 పెంచుకొని వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ లేకనో తెలియదు కానీ 5,000 7,000 తగ్గించారు. మరి గవర్నమెంట్ సీఎం సార్ తెలుసో తెలియదు. ఎందుకంటే ఈ న్యూస్ అనేది సీఎం సార్ దాకా వెళ్ళాలని మేము కోరుతున్నాం సార్. ఇంతకు ముందు బీఆర్ఎస్ ఏం చేసిందో మాకు తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తారని అతను మేము ఎన్నుకోవడం జరిగింది. ఇంకోసారి గవర్నమెంట్ రావాలంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలంటే మాకు జీతాలు పెరిగి పర్మనెంట్ చేస్తే బాగుంటుంది సార్. మీకు సంబంధించి హైడ్రా ఆఫీసర్ రంగనాథ్ మీకు సపోర్ట్ చేస్తా ఉన్నాడు, మరి ఏం చెప్తా ఉన్నారు? రంగనాథ్ సార్ ఫుల్ సపోర్టింగ్ సార్. ఎందుకంటే గవర్నమెంట్ చేతిలో ఉంటది అని చెప్పేవారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హైడ్రా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ లో పోలీస్ వ్యవస్థ ఎలా ఉందో, పోలీస్ వ్యవస్థతో పాటు గవర్నమెంట్ ఎంప్లాయ్ తో పాటు మేము కూడా వ్యవస్థకి మేము వర్క్ చేస్తున్నాం. ఎండకి ఎండుతున్నాం, వర్షాన్ని తడుస్తున్నాం. ఏ వర్షం వచ్చినా బాగా వచ్చినా ఏదైనా చిన్న చిన్న పిల్లలను కాపాడడం జరుగుతుంది. చాలా మంది డెడ్ బాడీస్ ఇప్పుడు ఏ జరిగినా ట్రాఫిక్ లో క్లియర్ చేయడం జరుగుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు డిఆర్ఎఫ్ అనేది చాలా, హైడ్రా అనేది గవర్నమెంట్ లో పబ్లిక్ లో నేమ్ ఉంది సార్. హైడ్రా అనేది డిఆర్ఎఫ్ అనేది నేమ్ ఉంది. ఎందుకంటే డిఆర్ఎఫ్ అనేది ఎంత మంచి పేరు ఉందో అంత వ్యవస్థ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే మాకు ప్రాబ్లం ఏంటంటే జీతాలు పెరగకపోవడమే ప్రాబ్లం సార్. ఇప్పుడు ట్యాక్సీ అనేది ఇప్పుడు టోల్ గేట్ ట్యాక్సీలు ప్రతి ఒక్క దానికి పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సీకు ఇట్లా పెరుగుతుందో ఇందులో మాకు ఇయర్ కి 6 months కి శాలరీ పెంచితే బాగుంటది. ఎందుకంటే చాలా మంది ఈ జీతాలు సరిపోక చాలా మంది ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు బాధ ఏంటంటే మా బాధ ఇప్పుడు మన పిల్లలకు బాధ ఎవరు చెప్పుకున్నా పేరెంట్స్ చెప్పుకుంటాం. అలాంటి తండ్రి లాగా ఒక వ్యవస్థకు ఒక సీఎం సార్ ఉన్నప్పుడు ఈ బాధ ఎందుకంటే అతని దాకా వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం సార్. పోలీస్ సంబంధించిన వాళ్ళకి కూడా సహకారం చేశారు. ఎందుకు అసలు ప్రభుత్వం మీ దృష్టిలో ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది శాలరీస్? మాకు అది అర్థమైతలే కదా. అది అర్థం కాకనే ఇక్కడ కూర్చున్నాం కదా. మాకు 2018లో ఈవీడిఎం అనేది ఏర్పాటైంది. ఈవీడిఎం డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ లో మేము వర్క్ చేస్తున్నాం. అప్పటి నుండి ఇంతవరకు జీతాలు తగ్గలేవు. ఇప్పుడు అనేది తగ్గింది. మేము డిజాస్టర్ కి ఎంత పని చేస్తామంటే మేము ఏదైనా ఫైర్ వర్క్ అయినా, డిజాస్టర్ వర్క్ అయినా, మళ్ళీ ఏదైనా వాటర్ ఫాల్ అయినా, ట్రీ కట్టింగ్ అయినా, మాన్సూన్ లో మేము ఎంత వర్క్ చేస్తాం, ఇంత చేస్తాం. మొన్న SLBC పోయినాం, మాకు ఇన్సూరెన్స్లు లేవు. లోపల 1.5 hour మేము లోపలికి పోయి ట్రైన్లో పోవాలి. అయినా కానీ ఇట్లా మేము పోయినాం. 1.5 hour జర్నీ చేసి దాని లోపల 8 hours వర్క్ చేసి వచ్చినాం. ఇన్సూరెన్స్ లేదన్నా ఇట్లా లోపలికి పోయినా మనిషి వస్తాడో రావడానికి ఇట్లా తెలియదు. ఎందుకంటే లోపల అంత డేంజర్ పొజిషన్ ఉండే. పోయిన వాళ్ళు యాక్సిడెంట్లు అయ్యారు, మాకు ఇన్సూరెన్స్ లేవు. అయినా మేము వర్క్ చేసినాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మా జీతాలే తక్కువ చేస్తారా? 5,000 రూపీస్ తక్కువైనాయి. 5,000 రూపీస్ తక్కువ అయితే మేము ఎట్లా బతకాలి? మాకు 24,000 ఉండే. మాకు 24,000 లెక్కలు 2,000 రూపీస్, 1,800 రూపీస్ పిఎఫ్ కట్ అవుతుంది, 200 రూపీస్ ట్యాక్స్, మళ్ళీ మిగతాది ఇంకోటి 200 రూపీస్ కట్ అవుతుంది. మొత్తం కలిపితే 2,000 డిటెక్ట్ అయ్యి 22,050 రూపీస్ శాలరీ క్రెడిట్ అవుతాయి. అది కాకుండా 17,500 ఈ మంత్ శాలరీ పడ్డాయి. అంటే 5,000 తక్కువైనాయి. 5,000 తక్కువైతే మేము ఎట్లా బతకాలి? సార్కి చెప్పాము. మాన్సూన్ ముందు ఇదే తక్కువైంది. మాన్సూన్ కాబట్టి రప్ మనీ 17,000 వేసారు. మళ్ళీ తర్వాత ఒక 4-5 days ఆగి వేసేసారు. మళ్ళీ అదే ఇది ఇప్పుడు కంటిన్యూ అయింది.
4-5 డేస్ ఆగుతామంటే ప్రతి నెల ఇట్లనే అయితే ఎట్లా? అవునా కదా? మేము ఎట్లా బతకాలి? 5,000 రూపాయలు కడిగేస్తాం 1 మంత్ అంటే మాన్సూన్ కాబట్టి వేసారు. ఇప్పుడు మాన్సూన్ అయిపోయింది కదా, మాన్సూన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎట్లా? మేము ఇంత వర్క్ చేస్తాం డిజాస్టర్ కోసం. డిజాస్టర్ మొన్న ఎస్ఎల్బిసిలో పోయినాం, ఎస్ఎల్బిసిలో పోయి ఎంతో వర్క్ చేసినాం మేము. వరంగల్లో చెట్లు పడిపోయినాయి, కొట్టుకపోయింది నగరం. ఆ డిస్టిక్ కొట్టుకపోతే మేము పోయి చెట్లు కొట్టి ఆడ మనుషుల్ని కాపాడి ఎంతో చేసినాం. కానీ ఇప్పుడు మా 5,000 రూపీస్ కడుపు కొడితే ఏమొస్తుంది? రేవంత్ రెడ్డి సారే మాకు చైర్మన్. ఆయన తలుచుకుంటే ఒక చిన్న విషయం కాదు. దీనికి చైర్మన్ ఎవరు? హైడ్రా చైర్మన్ ఎవరు? మన రేవంత్ రెడ్డి సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్. ఆయన తలుచుకుంటే మాకు ఆగుతాయా? ఆయన స్పందిస్తే అయిపోతుంది కదా. మా కమిషనర్ సార్ స్పందించాలి కదా. కమిషనర్ సార్ లేరు. వచ్చిన తర్వాత ఆయన స్పందించా అని చెప్పి మాట్లాడదామని అప్పుడు పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆలోచించి మేము ఇట్లా ధర్నా. హైడ్రా కమిషనర్ గారిని రంగనాథ్ గారిని మీరు కలిసే ప్రయత్నం చేశారా? ఇట్లా శాలరీస్ తగ్గుతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది మాట్లాడితే అతను ఏం చెప్తాను? మీకు సానుకూలంగా స్పందిస్తామా మరి ఏం చెప్తారు? సార్ అయితే ఇంతవరకు సార్ దగ్గరికి వెళ్ళాలి, ఇంతకు ముందుకు ఏదైనా స్పందించినా మా అడ్మిన్ సార్తోని, మాకంటే మేము డిఆర్ఎఫ్ అసిస్టెంట్స్ మేనేజర్స్ అని ఉంటారు, మేనేజర్స్తో ఎప్పుడైనా మీటింగ్ అయింది. మేనేజర్స్కి అందరికి అడిగినాము, వాళ్ళు ఇంతవరకు స్పందించలేరు. అంటే ఇది ఒక ప్రెషర్ ఉంటుంది మాకు. హెడ్ మా సూపర్వైజర్స్, మా మేనేజర్స్ హెడ్ అడ్మిన్ సార్ ఉంటారు. అడ్మిన్ సార్ వాళ్ళకి ప్రెషర్ పెడితే వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చేస్తారు? మాకు ఇప్పుడు 5,000 తగ్గినందుకే కదా మేము వచ్చి ఇప్పుడు ఇంత ధర్నా చేస్తున్నాం. అదే 5,000 తగ్గకపోతే మేము ఎందుకు ఈడ ఉంటాం? ఇప్పుడు ఇంతవరకు వచ్చినామా? 2018లో డిజాస్టర్ బుద్ధ భవన్ పెట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఫౌండేషన్ అయింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమైనా ఎప్పుడన్నా వచ్చామా మేము? ఇది అయిందని చెప్పి చూసామా? ఇప్పుడు ఆయనకు చేతి తిరిగింది, పర్సనల్గా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే ఆయనకు ఇన్సూరెన్స్ లేకపోతే ఆయన శాలరీ కార్డు రాకుండా 10 రోజుల శాలరీ రాదు. మళ్ళీ పైకి వెళ్ళి ఆయన హెల్త్కి అది పెట్టుకోవాలి. డిజాస్టర్లో పనిచేసేటోళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుందా ఉండదా? ఎమర్జెన్సీ వర్క్ చేసేటోళ్ళం. ఇప్పుడు ఆడ ఫైర్ యాక్సిడెంట్ అయింది, రప్పని మేము ఎక్విప్మెంట్స్ వేసుకొని లోపల ఉరుకుతామా? ఉరికి మేము మనిషిలో పడ్డా ఏమైనా ఏది ఉన్నా మేము కాపాడాలి. ఒకవేళ మాకేమన్నా అయితే మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంది? మేము ఎట్లా బతకాలి? అప్పుడు మేము చావాలి. ఇన్సూరెన్స్ ఉంటే మా ఫ్యామిలీకి ఏమన్నా అవుతుంది. సరే, అది కాకుండా నాకేమన్నా కాలే ఇరిగే, చేతే ఇరిగే, నాకు కాలితే అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్తో అవుతుంది కదా. హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్లా లేదు, మాకు అదే అర్థమవుతలే. అందుకోసం అని చెప్పి డబ్బులు లేవు అంటే మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎంతో వర్క్ చేసేటోళ్ళం. మేము ఎంత వర్క్ చేస్తున్నాం డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి, ఎంత వర్క్ చేస్తున్నాం. మా కడుపు కొడితే కూడా ఎవరైనా తగ్గియకు, ఎక్కువ చేయకు. ఉన్న శాలరీస్ అయితే ఇవి కదా, 22,000 అయితే వేసే, మా శాలరీస్ అయితే మాకు ఇవి కదా. అది తక్కువ చేస్తే ఏమొస్తుంది? అవునా కదా? ఇప్పుడు నీకు 20,000 జీతం ఉంది, 20,000 జీతంలో నువ్వు ఏమేమి చేసుకోవాలని చెప్పి అది పెట్టుకుంటా. 5,000 రూపాయలు తక్కువ అయితే నేను ఏం చేయాలి? ఎన్నో కంపెనీలు కాలిపోయినాయి పటాన్ చెరువులో, ఆటో నగర్లో, అవుట్స్కట్స్లో. మేము 51 టీంలు ఉన్నాయి. 51 టీంలు సిటీ మొత్తం కాకుండా సిటీ అవుట్స్కట్స్ గిట్లా మొత్తం మేము కవర్ చేస్తున్నాం. మొన్న చాన్మినార్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది, క్రాకర్స్ షాప్ అది ఏదో వలిగిపోయి. అప్పుడు ఎంత చేస్తాం? ఫ్యామిలీ మరుగుతాం. మేము రెస్క్యూ చేసినాం. మధ్యలో డ్రైనేజ్లో పడి మంచి రెస్క్యూ అయితే ఎల్బీ నగర్లో మేము పోయి, మా సిబ్బంది పోయి తీసింది. మేము పోయి దాని లోపలికి పోయి తీసినాం. ఇంత రెస్క్యూ చేస్తాం. 5,000 నిన్న అయింది రీసెంట్ గా. నిన్న ఈవినింగ్ నైట్ 10 o'clock నాలలో మనుషులు పడిపోతే తీసినాం రెస్క్యూ. ఎస్ఎల్బిసిలో పోతే ప్రాణాలు లోపట్టుకోతే వస్తామో రామో ఇట్లా తెలియదు. మాకు ఇన్సూరెన్స్ లేదు. మాకేం లేదు సార్. మా జీతం కట్ అయిన జీతం మాకేర్రి. మీకు దండం పెడతా, వేయకపోతేనైతే మేమైతే ఏమైనా వేసుకొని చచ్చిపోతాం. ఇప్పుడైతే ఇట్లా కూర్చున్నాము, లేకపోతే రేపు మొత్తం మా ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఇవాళనైతే ఇట్లా కూర్చున్నా, రేపైతే నా ఫ్యామిలీ అంటే కూర్చుంటా నేను, లేకపోతే నా ఫ్యామిలీ లేదు, లేకపోతే ఇంటి దారిలో మిమ్మల్ని వేసుకొని చచ్చిపోతాం. అలా చెప్పండి, మీరు ఎన్నో రకాలుగా ఎస్ఎల్బిసిలో కూడా ప్రాణాపాయానికి తెగించి కూడా ఎన్నో సేవలు అందించారు, ఎంతో మందిని రక్షించారు. ఇక్కడ మంటలార్పడానికి వెళ్ళిన పరిస్థితుల్లో కూడా ఎంతో మంది రక్షించారు. నాళాల్లో పడిపోయిన వాళ్ళు కూడా ఎంతో మంది తీసి మీ ప్రాణాలు కూడా ఎక్క చేయకుండా పనిచేసారు. కానీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది మీ శాలరీస్ విషయం? అన్నా, నిన్న అఫ్జల్ సాగర్ కావచ్చు, చూసుకుంటే రామ్నగర్ కావచ్చు, అఫ్జల్ సాగర్ లో 2 పడిపోయారు. ఇప్పటికీ గడిచి 3 రోజులు అవుతుంది సంఘటన జరిగి.
సంఘటన జరిగి 3 రోజులు అవుతుంది. ఇప్పటికి మా టీములు వాళ్ళని మూసిలో దిగి బోట్లు వేసుకొని వెతుకుతూనే ఉన్నాయి. ఈవెన్ రామ్నగర్ లో కూడా నాలలకు లోపలికి దిగి రోబు కట్టుకొని వాళ్ళ బాడీల కోసం వెతుకుతూనే ఉన్నాం. అయినా కూడా విధులు ఎక్కడ బైకాట్ చేయకుండా మేము ఉద్యోగాలు చేస్తున్నాము. ఈవిడిఎం అనే సంస్థ స్థాపించి 2018 నుంచి స్థాపించాను. అప్పటి నుంచి మేము ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం. పాత వాళ్ళం ఇక్కడ ఉండొచ్చు. కమ్సే కమ్ 7 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేసుకుంటూనే ఉన్నాము. 2020 ఫ్లడ్స్ కావచ్చు, కోవిడ్ టైం కావచ్చు, ఎస్ఎల్బిసి టన్నల్ రెస్క్యూ కావచ్చు, ఇంకోటి నిన్న జరిగిన సంగారెడ్డి ఫైర్ యాక్సిడెంట్, కెమికల్ ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఏ ఒక్కటి చూసుకున్నా కూడా, సిరిసిల్ల ఫ్లడ్స్ కావచ్చు, వరంగల్ ఫ్లడ్స్ కావచ్చు, ఏదన్నా ఆపద వచ్చిందంటే డిఆర్ఎఫ్ ముందుంటది. ఆ డిఆర్ఎఫ్ సిబ్బంది మేము ఈ రోజు మాకు జీతాలు గత 2 నెలల నుంచి డిలే అవుతున్నాయి. ఉన్న జీతం కాకుండా కమ్సే కమ్ జీతం తగ్గించి 17,500కు జీవో తీసుకొని వచ్చి ఆ శాలరీ క్రెడిట్ చేసి నిన్న పోయిన నెల కూడా ఇదే సంఘటన జరిగితే సేమ్ ఇదే కమిషనర్ సార్ ఆదేశాల మేరకు మాట్లాడి సామరస్యంగా పోయినాము. కానీ ఈ రోజు అవి మాట్లాడే అవకాశం లేదు. సార్ మమ్మల్ని కొంతమందిని పైకి తీసుకుపోయి మాట్లాడమని చెప్తున్నాడు. కానీ సార్ ఇక్కడ ఉన్న సిబ్బంది రిక్వెస్ట్ ఏంటంటే సారే కిందికి వచ్చి ఒకసారి మాట్లాడాలనే ఆవేదన అందరి ముందు మాట్లాడాలనేది జరుగుతున్నది. నిన్న ఎస్ఎల్బిసి టన్నల్లో 7 మంది కొలాప్స్ అయి చనిపోయారన్న. అక్కడికి ఇక్కడ ఉన్న డిఆర్ఎఫ్ పాత సిబ్బందిని మొత్తం పంపించరు. అప్పుడు ఏమైంది అంటే 14 కిలోమీటర్ లోపలికి పోవాలన్న ట్రైన్లో 1.5-2 గంటల జర్నీ. అందులో ఆక్సిజన్ కట్ అయితే మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, మాకు ఏ ఒక్కరికి కూడా ఒక ఇన్సూరెన్స్ కార్డు లేదు. ఈవిడిఎం ఉన్నప్పుడు ఇన్సూరెన్స్ కార్డులో పర్సనల్గా విశ్వసిస్తారు మాకు అందరికి అందించండు. ఏ క్షణంలో ఏమన్నా జరగవచ్చు, వీళ్ళు ఎమర్జెన్సీ టీం అన్నట్టుగా ఇన్సూరెన్స్ కలిగించు. మా ఫ్యామిలీ కూడా ఇన్సూరెన్స్ కలిగించిండు. ఎప్పుడైతే ఈ హైడ్రా అయ్యిందో, ఈ హైడ్రా అయినప్పటి నుండి కూడా ఇన్సూరెన్స్ కార్డులు లేవు. ఎన్నిసార్లు అడిగినా కూడా చేపిద్దాం అనే ఆలోచన మీదనే కమిషనర్ సార్ వచ్చిండు. ఇంకో విషయం ఏంటంటే మేము 14 కిలోమీటర్ టన్నల్లో పోయి రెస్క్యూ కంప్లైంట్ చేసి వచ్చినాం. ఎస్ఎల్బిసి టన్నల్ అంటే మామూలు విషయం కాదన్న. 14 నిమిషాలు 15 నిమిషాలు ఆక్సిజన్ పోతే మా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని మేము బయట పడొచ్చిన వాళ్ళం. ఇండ్ల కాడ నాకు 14 నెలల పిల్లగాడు, చిన్న పిల్లగాడు 14 నెలల పిల్లగాడిని వదిలిపెట్టిపోయి నేను ఎస్ఎల్బిసి టన్నల్ రెస్క్యూ కంప్లైంట్ చేసి వచ్చిన యాజ్ ఒక ఇన్ఛార్జిగా, టీమ్ ఇన్ఛార్జిగా. అది మా బాధ్యత కాబట్టి మేము పోయినాం. కానీ ఇప్పుడు మా బాధ్యతను మీ మీద పెట్టి మేము నడిపిస్తున్నప్పుడు మాకే ఎటువంటి జీతాలు లేవు, ఇన్సూరెన్స్ లేవు. మా ఫ్యామిలీని మేము ఎట్లా చూసుకోవాలి? ఈ రోజు 17 తారీఖు వరకు కూడా ₹1 కూడా శాలరీ క్రెడిట్ కాలేదు ఎవరు కూడా. అంటే నిన్న పడింది 16 తారీఖు నాడు శాలరీ క్రెడిట్ అయింది కొంతమందికి. రూమ్ రెంట్ ఏమొచ్చి మేమంతా గ్రామీణ ప్రాంతాల నుంచి చక్కబడ్డప్పుడు మీరు వెళ్ళి అడిగే ప్రయత్నం చేశారా? ప్రభుత్వాన్ని కావచ్చు, మీ ఆఫీసర్స్ కావచ్చు, వెళ్ళి అడిగితే వాళ్ళు వాళ్ళ నుంచి ఆన్సర్ ఏమొస్తుంది? హైడ్రా అనేది ముఖ్యమంత్రి సార్ చైర్మన్ అన్న దానికి. దాని తర్వాత ఉన్నది కమిషనర్ సార్. వీళ్ళిద్దరు అనుసారంగా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇంతవరకు ఏ స్టేట్లో కానీ, మన స్టేట్లో కానీ, వేరే స్టేట్లలో కానీ ఉన్న జీతాలను గవర్నమెంట్ ఎంప్లాయీస్గా, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్గా ఉన్న జీతాలను తగ్గించిన విషయం నేనైతే ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మన హైడ్రాల ఉన్న శాలరీ దాదాపు 7-8 వేలు శాలరీ తగ్గించారు. రూమ్ రెంట్ కట్టుకోలేక, ఫ్యూయల్కు, ఫుడ్కు, అన్నిటికీ ఫ్యామిలీ పరంగా అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. మేము గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి బ్రతకట్టున్నాం. దీన్ని వదిలిపెట్టుకోలేక, ఇది చెయ్యలేక సతమతం అవుతున్న జీవితాలు మావి. ఈ కష్టకాలల్లో శాలరీ తగ్గించే వరకు అందరూ అయోమయంలో పడిపోయారు. హైడ్రా అనేది ప్రజలకు మేలు చేస్తుంది, కానీ మా సిబ్బందికి ఏం చేస్తుంది? ఉన్న జీతాలు తగ్గిస్తే మేము అన్యాయం అయినట్టే కదా. మేము ఎన్డీఆర్ఎఫ్ ట్రైనింగ్ చేసినాం 2 బ్యాచ్లు, రెస్క్యూ కంప్లీట్ వరంగల్లో చేసినాము, ఫ్లడ్స్ చేసినాము. మా ప్రాణాలకు తెగించి ప్రతి ఒక్కరిని కాపాడుతున్నా కూడా మమ్మల్ని ఎందుకు కాపాడతలేరు? సిబ్బందిని ఎందుకు కాపాడతలేరు? ఇప్పుడు హైడ్రా రిక్రూట్మెంట్ 3 బ్యాచ్ల రిక్రూట్మెంట్ కొత్తలో చేసుకున్నది. పాతోళ్ళ కంటే శాలరీస్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. మేము అన్యాయం అయినట్టే కదా. ఈ విధంగా మేము అంతకుముందు లాస్ట్ మంత్ అడిగితే వేస్తాము, దాంతోపాటే కలిసి వస్తాయని చెప్పారు. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ నుంచి లింకప్ అయ్యి శాలరీ క్రెడిట్ అవుతుందని చెప్పారు. కానీ ఏదైతే కొత్త శాలరీ కాకుండా పాత శాలరీ 17,500 పాత వాళ్ళకి క్రెడిట్ అయింది. అదైనా ఓన్లీ ఒక 2 ప్యాకేజీలకు మట్టుకే, ఇంకా 4-5 ప్యాకేజీలు ఖాళీ, ఇంకా శాలరీ రాలే. అది ఇప్పుడు ఆ పాత శాలరీ కోసం ఇంకోటి ఏంటంటే మాకు రెస్క్యూ అలవెన్స్, టీఏడిఏలు కొన్ని ఉంటాయి. ఈవెన్ ఫైర్లో వేసే వాళ్ళకు ఎన్నో అలవెన్స్లు ఉన్నాయన్న, పోలీసు వాళ్ళకు ఎన్నో భద్రతా కార్డులు ఉన్నాయి, అలవెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు పుసుకున మేము
ఇంటి నుండి ఉద్యోగానికి వస్తుంటాం, మాకేమైనా యాక్సిడెంట్ అవుతుంది, దానికి బాధ్యులు ఇవ్వలేరన్న. వాటికో నిన్న మొన్న ఒక ఇన్ఛార్జి రాకేష్ శర్మ అని డ్యూటీలోనే ఉన్నాడు, బండి ఎక్కుతున్న తరుణంలో డ్యూటీలోనే ఉంటే బండి ఎక్కుతున్న తరుణంలో అది వర్షం పడి స్కిడ్ అయ్యి కింద పడ్డాడు. వెనకంగా బ్యాక్ సైడ్ ఎక్కడానికి ఉంటుంది మా డిఆర్ఎఫ్ ట్రక్కి, అది స్కిడ్ అయ్యి కింద పడ్డది. కింద పడే వరకు మనది బోన్ ఇరిగింది. ఈ రోజు వరకు కూడా ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. వారం రోజులు సీఎల్ పరంగా రెస్ట్ ఇచ్చారు, దాని తర్వాత డ్యూటీకి రమ్మని చెప్పారు. ఇంతకుముందు ఉన్న గత ఈవీడిఎంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే విశ్వనిధి సారు ఇంటికాడ రెస్ట్ ఇచ్చి సాలరీ క్రెడిట్ చేసేది, హాస్పిటల్ ఖర్చులు కూడా సార్ వాళ్ళే భరించేది. అలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు సిబ్బందికి ఏ రకంగా అయితే ఫెసిలిటీస్ లేవు. ఈ విషయం మీద మేము చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మాకు. నేను 2018 ఈ సంస్థ స్టార్ట్ అయినప్పటి నుంచి 2018 నుంచి ఉద్యోగాలు చేస్తున్నాము. కొంతమంది 2020, 2021, 2023 వరకు కూడా పాతలు ఉన్నారు. దాని తర్వాత వచ్చింది రిక్రూట్మెంట్, హైడర్ రిక్రూట్మెంట్ వచ్చింది, వాళ్ళని ఉన్నారు. రంగనాథ్ సార్ని ఇంకోటి సీఎం రేవంత్ గారిని మేము వేడుకునేది ఏంటంటే మాకు కొన్ని ఫెసిలిటీస్ కల్పించి, హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్యామిలీకి కల్పించి, రెస్క్యూ అలవెన్స్ కానీ ఇప్పుడున్న జీతం కూడా మాకేం సరిపోవట్లేదు అన్న. 24,000 ఉంటే 22,000 వస్తుంది. కనీసము ఈ ఉన్న జీతం కూడా ఏం సరిపోవట్లేదు. ఇక పెంచే అవకాశం చూసి మాకు జీతాలు పెంచి, మాకు ఎలాంటి అలవెన్స్ అయితే వర్తిస్తే అలవెన్స్లు ఇచ్చి మమ్మల్ని కొంచెం కాపాడుకోవాలని వేడుకుంటున్నాం అన్న. మేము కష్టానికి వెనుకపోయే వాళ్ళం కాదు, ఏ రెస్క్యూ కంప్లైంట్కి వెనుకపోయే వాళ్ళం కాదు. గత చరిత్ర చూసుకుంటే డిఆర్ఎఫ్ అంటే ఏంది అంటే తెలంగాణ మొత్తం తెలుస్తుంది. ఫైర్ లేనప్పుడు మేమే అంతా చేసినాము. నాలలల్లా ఎంత ఘోరం ఉంటుందన్న పరిస్థితి. నాలలల్లా దిగి కూడా ఇప్పటికి కూడా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నాం. అది అన్న పరిస్థితి. ఓకే, ఇక్కడ దాదాపు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నాం. 17 సంవత్సరాల నుంచి కూడా గదే 15,000 నుంచి 17,000 మాత్రమే జీతం వస్తా ఉంది. ఇప్పుడు 15,000 కొట్టి మళ్ళీ వెంటనే 4,000 ఎక్స్ట్రా, 5,000 ఎక్స్ట్రా 3 డేస్కి ఒకసారి కొట్టారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే మాకు ఇచ్చే 24,000 జీతంలో కట్టింగ్స్ 22,000 మాత్రమే వస్తాయి. కానీ ఇప్పుడు 5,000 తక్కువ కొట్టారు, 17,000 మాత్రమే శాలరీస్ క్రియేట్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏమన్నా అడిగితే డబ్బులు లేవు అని చెప్పేసి కూడా సమాధానం ఇస్తున్నాం. కానీ మేము మాత్రం మా ప్రాణాలు తెగించడం పోరాటం చేస్తున్నాం. అక్కడ మా కట్టడాలను కూల్చివేతలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి అలాగే SLBC లో కూడా 7 మరణించారు. అక్కడ కూడా మా చావును కూడా లెక్క చేయకుండా, మా ఫ్యామిలీ మెంబర్స్ లెక్క చేయకుండా కూడా ఎంతో వెళ్ళి పోరాటం చేశామని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందారు. అలాగే పటాన్చెరులో ఉన్నటువంటి ఆ పరిశ్రమ అంటుకున్నప్పుడు కూడా మేము చాలా హెల్ప్ చేసాం. అలాగే హైదరాబాద్ లో వర్షం పడుతున్నప్పుడు డ్రైనేజీలు నిన్నప్పుడు ఏదైతే ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వాహనాలకు ఇబ్బందులు జరగకుండా కూడా అక్కడ చెట్లు పడిపోయినా అవన్నీ తీసేసి ఆ కొట్టివేతలు జరిపి కూడా ఎంతో అందరికీ కూడా సహకరించారు. కానీ ప్రభుత్వం ఎందుకో మా దృష్టిలో మాట్లాడలేదు. రంగనాథ్ సార్ కూడా కనీసం స్పందించకుండా లోపల ఆఫీసులో మాత్రమే ఉన్నారు. మేము ఇక్కడ ఎండల్లో ఇంత పెద్ద ఎత్తున కూడా ఇంతమంది కూర్చుంటే కూడా రంగనాథ్ కనీసం ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి కూడా మాట్లాడించే ప్రయత్నం లేదు. ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి చైర్మన్ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా స్పందించి మాకు ఖచ్చితంగా శాలరీస్ ఇప్పుడున్న 24,000 జీతాలు కూడా సరిపోవట్లేదు. ఖచ్చితంగా శాలరీస్ పెంచి ఇంకా మాకు సంబంధించిన ఫ్యామిలీస్ కూడా మాకు గడిచే ప్రయత్నం లేదు కాబట్టి ఖచ్చితంగా మాకు సహకరించాలి అని చెప్పేసి కూడా హైడ్రా సిబ్బంది అయితే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి.